హలో గైస్, ఈరోజు మనం ఎంఐటి యాప్ ఇన్వెంటర్లో కెమెరా యాప్ అనేది బిల్డ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేసుకుందాం. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. క్రియేట్ యాప్స్ అని ప్రెస్ చేయండి. తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది చూడండి. ప్రాజెక్ట్స్, మై ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కెమెరా అని నేను సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మనం స్క్రీన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ స్క్రీన్ లో మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత ఒక బటన్ డ్రాగ్ అండ్ చేసుకొని తర్వాత ఇప్పుడు దీంట్లో కెమెరా ఎనేబుల్ గానికి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి కెమెరా అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత బ్లాక్ సెక్షన్ లోకి వెళ్ళండి. బ్లాక్ సెక్షన్ లో ఇక్కడ బటన్ 1 అంటే బటన్ కి మనం కెమెరా అని టెక్స్ట్ ఇద్దాం. ఇక్కడ టెక్స్ట్ బటన్ లో వెళ్ళి కెమెరా, తర్వాత బ్లాక్ సెక్షన్ లో బటన్ 1, వెన్ క్లిక్ ఆన్ బటన్ 1 కెమెరా, కాల్ కెమెరా 1 టేక్ పిక్చర్. క్లిక్ చేసినప్పుడు టేక్ పిక్చర్ తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చేసిన పిక్చర్ స్టోర్ కావాలి కదండి మొబైల్లో. దానికోసం పిన్ని డీబీ అని ఉంటుంది దీంట్లో. అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇక్కడ స్టోరేజ్ లో పిన్ని డీబీ అని ఉంటుంది. ఇక్కడ చేసుకున్న తర్వాత బ్లాక్స్ లోకి వెళ్ళి పిన్ని, ఇక్కడ కెమెరాలోకి వెళ్ళి ఆఫ్టర్ పిక్చర్ అని దీన్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత TinyDB1 స్టోర్ వాల్యూ అంటే మనం తీసుకున్న పిక్చర్ ని స్టోర్ చేసుకోనికి. ఇది తర్వాత టెక్స్ట్ లోకి వెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీనికో నేమ్ ఇద్దాం. ఇమేజ్ అని ఇస్తున్నాం. ఇమేజ్ తర్వాత వాల్యూ టు స్టోర్ ఇక్కడ ఉంది, వెట్ ఇమేజ్. తర్వాత ఇక్కడ ఇమేజ్ లోకి వెళ్ళి సెట్ ఇమేజ్ అనేది తీసుకొని దీన్ని పిక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా చేయండి. తర్వాత మళ్ళీ పిన్ని టేబుల్ వెళ్ళి గెట్ వాల్యూ, ఇది సెలెక్ట్ చేసుకుని దీన్ని ఒకటి డూప్లికేట్ చేసుకుని నేమ్ ఇవ్వండి. నేనైతే పిక్ అని ఇస్తున్నా, రెండింటికి సేమ్. దీంతో బ్లాక్ సెక్షన్ అయిపోయింది. తర్వాత మనం మొబైల్లో చెక్ చేసుకున్నాం కరెక్ట్ వచ్చిందో లేదా అని. బ్లాక్ సెక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అని ఉంటుంది చూడండి. కనెక్ట్ ఏ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా యాప్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉంది కదా స్కాన్ క్యూఆర్ కోడ్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్కాన్ అవుతుంది. ఒక 2-3 సెకండ్స్ అయిన తర్వాత మనకు మన యాప్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఉంది కదా కెమెరా, ఇవి వచ్చేసింది. ఇలా క్లిక్ చేసుకుంటే ఫోటో వచ్చింది. ఇది అనేది సేవ్ అయిపోతుంది మన గ్యాలరీలో. ఇలా ఎంఐటి యాప్ ఇన్వెంటర్ యూజ్ చేసి కెమెరా అప్లికేషన్ని బిల్డ్ చేసుకోవచ్చు.